ఏంటి సార్ ప్రస్తుతం మనం చూస్తూ వస్తుంటే నెల్లూరు పర్యటనకి వెళ్ళిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ సీఎం గారు ప్రెస్ వాళ్ళతో మాట్లాడుకుంటూ ఈవీఎంలు రిగ్గింగ్ జరగడం వల్లే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పగలగొట్టడం జరిగిందనేసి సమర్థించుకుంటూ వచ్చారు కదా, దాని గురించి మీరేం మాట్లాడారు? ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి, ఒక పార్టీ అధినేత అయి ఉండి రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడడం చాలా తప్పండి అది. ఎందుకంటే వాస్తవంగా అక్కడ రిగ్గింగ్ జరుగుతున్నది అనేసి మీకు కంప్లైంట్ వచ్చింది, ఓకే కాదంటాను, మీరు వెళ్ళండి అక్కడ రిగ్గింగ్ పోలింగ్ ఆఫీసర్ ఉంటాడు, ఆయన కంప్లైంట్ ఇవ్వండి, ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇవ్వండి. అక్కడ రిగ్గింగ్ జరుగుతుంటే అక్కడ సీసీ ఫుటేజ్ ఉన్నది, నువ్వు పోయి చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఈవీఎంని పగలగొట్టకూడదు కదా. మీరు న్యాయంగా మాట్లాడుకోవాలి, అంతే, రాజ్యాంగబద్ధంగా మాట్లాడుకోవాలా, రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి. నీ రాజారెడ్డి రాజ్యాంగం పోయింది, ఇప్పుడు వచ్చింది అంబేద్కర్ రాజ్యాంగం రాష్ట్రం లోపల. అది గమనంలో ఉంచుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడటం కానీ ప్రవర్తించటం కానీ చెయ్యాల. అది పరిస్థితి. అంటే టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నారు, అరాచకాలకు పాల్పడుతున్నారు, వైసీపీ ఇళ్లపైన దాడులకు దిగుతున్నారు, గెలిచిన వెంటనే భయాందోళనకు గురి చేశారు పల్నాడుని ఒక్కసారిగా అనేసి మాట్లాడటం జరుగుతుంది వైసీపీ వాళ్ళంతా కూడా. గత 20 సంవత్సరాల నుంచి ఎవరు భయాందోళనకు గురి చేస్తున్నారు మాచర్ల నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు. కానీ 2 మర్డర్లు చేశారు, గ్రామ స్థాయి నాయకుల్ని బెదిరించారు, కేసులు పెట్టారు. మాచర్ల పోలీస్ స్టేషన్లో, మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్లో మీరు ఒకసారి తిరగరా చూడండి, ఎన్ని ఎఫ్ఐఆర్లు కట్టినరు, ఎన్ని అనామక ఎఫ్ఐఆర్లు కట్టి చట్టాన్ని చేతిలోకి తీసుకొనేసి ప్రజల్ని భయభ్రాంతులను చేసిండ్రు. ప్రజలంతా గమనిస్తున్నారు కాబట్టే మీకు వ్యతిరేకంగా 33,000 మెజార్టీతో మీకు వ్యతిరేకంగా ఓట్లు వచ్చాయి. అది ఒక్కసారి గమనించుకొని మీరు ఈసారైనా ప్రవర్తించి ప్రజల కోసం పనిచేయండి. రాజ్యాంగాన్ని, చట్టాన్ని చేతిలోకి తీసుకొని పనిచేయకూడదండి. అదే కామన్ మ్యాన్గా హ్యూమన్ రైట్స్ ఉంటాయి. ఏదైనా ఉంటే చట్టాన్ని మటుకు చేతిలోకి తీసుకోకుండా మీరు పనిచేయండి, వద్దంటున్నామా? ఇప్పుడు వాళ్ళు కూడా అధికారం లేనప్పుడు చట్టాన్ని ఏం చేతిలోకి తీసుకోలేదు, మీ మీద దాడులు చేయలేదు. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి అతను ఎవరు ఎమ్మెల్యే ఇంటి మీదకి కూడా పోయిండు, అయినా కానీ వాళ్ళకి సైన్యం లాంటి కార్యకర్తలు ఉన్నారు. అంటే దీంట్లో కూడా తప్పు చేయలేదు. అంటే దీంట్లో వాస్తవాలన్నీ అవాస్తవాలన్నీ, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే అక్కడ తప్పు జరిగింది, అందుకనే ఎమ్మెల్యే వెళ్ళి అక్కడ ఈవీఎంని పగలగొట్టడం జరిగింది అనేసి మాట్లాడటం జరుగుతుంది. మరి వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి? కరెక్టేనండి, తప్పు జరిగింది, ఓకే. నువ్వు యాజ్ ఏ పౌరుడుగా, బాధ్యత కలిగిన ఎమ్మెల్యేగా నువ్వు పోయి అక్కడ ఒక మర్డర్ జరిగింది, నువ్వు పోయి మర్డర్ చేస్తావా? జనరల్గా మాట్లాడుకునే మాటలు. అక్కడ ఒక మర్డర్ జరిగింది, మీరు వెళ్ళి అక్కడ మర్డర్ చేస్తారా? పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా. చట్టం అనేది ఒకటి ఉన్నది, మనకి రాజ్యాంగం ఒకటి ఉన్నది, ఆఫీసర్స్ ఉన్నారు, ఎలక్షన్ కమిషన్ ఉన్నది. ఇవన్నీ వదిలిపెట్టి చట్టాన్ని నీ చేతిలోకి తీసుకోకూడదు కదా. మీరు అదొకటి గమనంలో పెట్టుకోవాలి. యాజ్ ఏ పొలిటీషియన్, యాజ్ ఏ ఎమ్మెల్యే, 20 సంవత్సరాలు ఎమ్మెల్యే, యాజ్ ఏ ముఖ్యమంత్రి మీరు కూడా ఏం మాట్లాడుతారు? చట్టాన్ని చేతిలోకి తీసుకునే మాటలు జనాన్ని ప్రోత్సహిస్తున్నారు తీసుకోమని. అది తప్పండి. సామాజిక పరిస్థితుల లోపల సమాజంలో నువ్వు